రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం ఖానాపురం హవేలీ వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిఆర్ దేవి అధ్యక్షతన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక ఆఫీసులో 78వ స్వతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ స్వర్ణకుమారి గైనకాలజిస్ట్ అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర దినోత్సవం ఇంకా అణగారిన వర్గాల విద్యకు వైద్యానికి దూరమైందని, ముఖ్యంగా మహిళలు పౌష్టికాహారం లేక రక్తహీనతతో బాధపడుతున్నారని, ఎందరో మహిళలు తిండి లేక అస్వస్థకు గురై మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వర్గాలకే భోగాన్ని అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు కొన్ని వర్గాలకు అందాలని ఆమె కోరారు. స్వతంత్రం కంటే ముందు ఏ వర్ణ వ్యవస్థ అయితే పరిపాలించిందో స్వతంత్రం వచ్చాక కూడా ఆ కులాలే పరిపాలించడం వల్ల అణగారిన కులాలు విముక్తి చెందకుండా వెట్టి చాకరీకి ఉపయోగిస్తున్నారని అన్నారు. విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు. స్వేచ్ఛ సమానత్వం రావాలని, మహిళలకు ఇప్పుడున్న అధికార ప్రభుత్వ విద్యా ఉద్యోగాల్లో మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళలకు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం పటిష్టమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పొడగంటి రాంబాబు, బీఎంపీ అధ్యక్షులు మట్టి ప్రసాద్, అడ్వకేట్ నరేంద్ర, ముదిరాజుల నాయకులు లక్ష్మణ్ మరియు వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘ జిల్లా నాయకులు సిహెచ్ సత్యవతి, బూక్యమణి, తిప్పర్తి రమ్య, ఎనుపనూరు నాగలక్ష్మి, కామన అనంతలక్ష్మి, చాట్ల సునీత, లక్ష్మీ భవానీ, బోడ ఈశ్వరి, కిరణమై, లోహిత్, ఝాన్సీ, లక్ష్మణ్, బాలాజీ, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు శ్రీను, షణ్ముఖ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, ప్రాణాలు పోగొట్టుకుని సాధించిన స్వాతంత్ర దినోత్సవం